హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. అంటే సక్సెస్ అవ్వాలంటే మనకు పెద్ద పెద్ద మోటివేషన్ అవసరం లేదని, మన చుట్టూ ఉన్న వాతావరణమే చాలని. అది ఎలాగో చూద్దామా? మీకెప్పుడైనా మీ మోటివేషన్ మీతో దాగుడుమూతలాడుతున్నట్టు అనిపించిందా? ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో కదా. చదవాలని బుక్ పట్టుకుని కూర్చుంటాం, కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మనకెప్పుడైతే చాలా అవసరమో అప్పుడే ఈ మోటివేషన్ సడన్గా మాయమైపోతుంది. నిజమే కదా? అయితే అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. బహుశా మనం ఆ మోటివేషన్ కోసం వెతకడమే పెద్ద తప్పేమో. దీన్నే మోటివేషన్ ట్రాప్ అనంటారనమాట. మనమెందుకు అక్కడే ఆగిపోతామో తెలుసా? మనకేమనిపిస్తుందంటే, అయ్యో నాకింకాస్త మోటివేషన్ కావాలి అని. వెంటనే ఏం చేస్తాం? ఇన్స్పైరింగ్ వీడియోస్ చూస్తాం, మంచి మంచి కోట్స్ చదువుతాం. కానీ ఆ జోష్ ఎంతసేపు ఉంటుంది చెప్పండి? 1 గంట, 2 గంటలు, అంతే. ఆ తర్వాత మళ్లీ గాలి తీసేసిన బెలూన్లా అయిపోతాం. కాని మన చుట్టూ ఉన్న మన పరిసరాలు, అవి మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అయితే సక్సెస్ గురించి ఆలోచించడానికి ఇంతకన్నా మంచి, ఇంకా చెప్పాలంటే చాలా సింపుల్ దారి ఒకటుంది. ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, మన ఆలోచనలో రావలసిన మార్పు ఇదే. పాత ఆలోచనేంటి? నాకు మూడొస్తే అప్పుడు చేస్తానులే అని అనుకోవడం. కాని కొత్త ఆలోచనేంటంటే, నా చుట్టూ ఉన్న పరిసరాలే నాతో పని చేయించాలి అని నమ్మడం. అంటే మన విల్ పవర్ ఒక్కటే సరిపోదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకు అనుకూలంగా డిజైన్ చేసుకోవాలన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. మీ విల్ పవర్ మీద డిపెండ్ అవ్వద్దు, మీ పరిసరాల డిజైన్ మీద డిపెండ్ అవ్వండి. అంటే మనల్ని మనం ఫోర్స్ చేసుకుని పనిచేయడం కన్నా, మన పరిసరాలే మనల్ని ఆటోమేటిక్గా పనిచేసేలా మార్చుకోవడం చాలా చాలా పవర్ఫుల్. సరే, ఈ ఐడియా ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని సింపుల్ కథలు చూద్దామా? క్లాస్లో టీచర్ చెప్పే కథల్లాగే ఇవి మనకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, మన మొదటి స్టోరీలో అనన్యని కలుద్దాం. అనన్యకి బాగా చదువుకోవాలని ఉండేది, కాని తనకి ఒక పెద్ద ప్రాబ్లం. అదే తన స్మార్ట్ ఫోన్. దానివల్ల అసలు కాన్సంట్రేట్ చేయలేకపోయేది. ఇది మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమే కదా. మరి అనన్య ఏం చేసిందో చూడండి. తను తన ఫోన్తో ఫైట్ చేయలేదు. చాలా సింపుల్గా ఒక పని చేసింది. చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఫోన్ని తీసుకెళ్లి పక్క రూంలో పెట్టేసింది. అంతే. నమ్మరు, కేవలం వారం రోజుల్లో తన కాన్సంట్రేషన్ డబుల్ అయిపోయింది. చూసారా? ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఆ డిస్ట్రాక్షన్తో పోరాటం కాదు, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం. ఓకే, ఇప్పుడు రవి కథ చూద్దాం. రవికి హెల్దీగా తినాలని చాలా కోరిక. కాని పాపం, వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్కి వెళ్తే చాలు, ఎక్కడ చూసినా సమోసాలు, బజ్జీలు. ఇంకా ఎలా హెల్దీగా తింటాడు చెప్పండి? ఇది కూడా చాలా కామన్ ప్రాబ్లమే. రవి తన వాతావరణాన్ని ఎలా మార్చాడో చూడండి. తను క్యాంటీన్ ఫుడ్ మానేసి తనతో పాటే ఫ్రూట్స్, నట్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు. అసలు మ్యాజిక్ ఇక్కడే జరిగింది. కొద్ది రోజులకే తన ఫ్రెండ్స్ కూడా రవిని చూసి వాళ్లు కూడా హెల్దీ స్నాక్స్ తినడం మొదలుపెట్టారు. అద్భుతం కదా? ఒక చిన్న మార్పు తననే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మార్చేసింది. సరే, ఈ ఐడియాని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాని చాలా అందమైన కథ చెప్తాను. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా వినండి. నీళ్లు మురికిగా అయ్యేంతవరకు చేపకి ఆ నీళ్ల ఉనికి తెలియదు. అంటే మనం కూడా చేపలాంటి వాళ్లమే. మన చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని ప్రతి క్షణం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. కాని చాలాసార్లు ఆ విషయం మనకు అస్సలు తెలీదు. సో ఈ చేప కథ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్ చాలా సింపుల్. మంచి వాతావరణం మనల్ని పెరిగేలా చేస్తే, చెడు వాతావరణం మనల్ని వెనక్కి లాగేస్తుంది. ఒక నెగటివ్ వాతావరణంలో ఉండి మనం పాజిటివ్గా ఉండాలనుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సరే, ఇప్పుడు మనందరం గర్వపడాల్సిన ఒక ఇన్స్పైరింగ్ ఇండియన్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అదే మన ఇస్రో స్టోరీ. ఇస్రో స్టార్ట్ అయిన రోజుల్లో వాళ్ల దగ్గర పెద్ద పెద్ద బిల్డింగులు, ఫెసిలిటీస్ లేవు తెలుసా? ఒక చిన్న చర్చిలో వాళ్ల పని మొదలుపెట్టారు. రాకెట్ పార్ట్స్ని సైకిళ్ల మీద తీసుకెళ్లేవాళ్లు. కానీ వాళ్ల దగ్గర లేని వాటి గురించి వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు తమ కోసం ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. అదే ఫోకస్, లెర్నింగ్, ఇంకా టీంవర్క్ అనే కల్చర్. ఐఎస్ఆర్ఓ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద లెసన్ ఇదే. వాళ్ళు ఒక గొప్ప వాతావరణం కోసం వెయిట్ చేయలేదు, వాళ్లే దాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇది మనందరికీ ఎంత పెద్ద ఇన్స్పిరేషన్ కదా. ఓకే, ఇప్పటిదాకా ఇన్స్పైరింగ్ స్టోరీస్ వినాం కదా. ఇప్పుడు మనం ఎవరైనా సరే వెంటనే పాటించగలిగే కొన్ని సింపుల్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం.
చాలా సింపుల్. మీ స్టడీ టేబుల్ మీద ఫోన్ బదులు బుక్స్ పెట్టుకోండి. మీ టేబుల్ మీద చిప్స్ ప్యాకెట్లకు బదులుగా ఫ్రూట్స్ పెట్టుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ లైఫ్లో మీకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మంచి మనుషులతోనే ఉండండి. సరే, ఇప్పుడు ఒక్క నిమిషం మన గురించి మనం ఆలోచించుకుందాం. కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నెమ్మదిగా ఆలోచించండి. మొదటిది, నా చుట్టూ ఉన్న వాతావరణం నా సక్సెస్కి హెల్ప్ చేస్తుందా లేక అడ్డుపడుతోందా? రెండవది, మంచి అలవాట్లు ఈజీగా చేసుకోవటానికి నేను ఏ ఒక్క వస్తువుని నా లైఫ్లోంచి తీసెయ్యాలి? మూడవది, నా చుట్టూ ఉన్న వాళ్లల్లో ఎవరు నాకు నిజమైన ఎనర్జీ ఇస్తున్నారు? చివరగా దుర్గా సార్ చెప్పిన ఈ అద్భుతమైన మాట వినండి. మీరు మీ విల్ పవర్తో ఎదగరు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం వల్లే ఎదుగుతారు. అందుకే గొప్పతనాన్ని కూడా ఈజీ చేసే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి. ఒక గురువుగారు చెప్పినంత గొప్పగా ఉంది కదూ ఈ మాట. మరి ఈరోజు మీరు మీ పరిసరాల్లో చెయ్యబోయే ఆ ఒక్క చిన్న మార్పేంటి? ఆలోచించండి. ఆలోచించి వెంటనే ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. సరేనా? గుర్తుంచుకోండి మిత్రులారా, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజేతలుగా నిలబెడతాయి. నమస్కారం.